దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుని యొక్క మహాకృపతో మరి ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి ఉన్నారు. మరి 2026 సంవత్సరంలో మనం ప్రవేశించాము. జనవరి నెల అంతా ప్రభు కాపుదలు ఇచ్చారు. ఫిబ్రవరి నెలలో ప్రభు కాపుదలు ఇచ్చి 28వ తారీఖు వరకు ప్రభు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ రాయబడి ఉన్నటువంటి మాటను గనక మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమని రాయబడి ఉన్నది అని మనం చదివితే గనక యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును. మరి మోషే మరణించిన తర్వాత యెహోషువతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకుండా ఉంటాడు, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుంటాను. దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. అందుకే ఆయన జన్మలో కూడా మాట్లాడతారు కదా, ఒక ప్రవచనం, ఇమ్మానుయేలు అని పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అనే అర్థం. ఈ గత నెలంతా కూడా ఆయన మనకు తోడుగా ఉండి ప్రతి పరిస్థితిలో ప్రతి అవాంతరాల్లో కూడా మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడుగా ఉన్నారు. కాబట్టి మనము ఆయనకు కృతజ్ఞత కలిగిన వారమై ముందుకు సాగిపోయే వారిగా మనం ఉండాలని దేవుని యొక్క సేవకురాలిగా నేను తెలియజేస్తా ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. మనకు తోడై ఉండే దేవుడు, మనల్ని నడిపించేటువంటి దేవుడు. పక్షిరాజు ఒక్కొక్కసారంట మరి తన గూడెను పక్షిరాజు రేపుతా ఉంటుందంట. రేపి తన పిల్లలకు ఎగరటం నేర్పిస్తుంది. అవి అలా ఎగురుతా ఉన్నప్పుడు పడిపోకుండా మళ్ళా రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని రెక్కల మీద మోస్తుందంట. అలాగే దేవుడు ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు నేర్పడానికి మన గూడు రేపుతున్నప్పుడు ఒకవేళ గూడు రేగిపోయిందేమో అని నిరాశ పడవలసిన అవసరం లేదు. కానీ ఆయన రెక్కల మీద మనల్ని మోసేటువంటి దేవుడిగా ఉన్నాడు. రెక్కలపై మోసేటువంటి దేవుడిగా ఉన్నాడు గనుక ఆయన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను, యెహోవా మాత్రము వాని నడిపించెను. ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. సంవత్సరాలు గతిస్తూ ఉన్నా, లేకపోతే నెల తరబడి నెల మరి మన ముందు గడుస్తూ ఉన్నాయంటే మన యొక్క గొప్పతనం లేదు, మన యొక్క లేకపోతే టాలెంట్ని బట్టి మాత్రం కాదు, కానీ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన రెక్కల క్రింద ఉందాం, సురక్షితంగా ఉందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ వాక్య భాగాలు వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృపతో నీ దయతో గత 2 నెలలు కూడా మమ్మల్ని కాచి కాపాడారయ్యా. నీకు స్తోత్రాలు నాయనా. రేపటి దినం మార్చి నెలలోకి మేము ప్రవేశించబోచు ఉండగా దేవానికి స్తోత్రాలు నాయన. నీ దయ నీ కృప మాతో ఉంచండి నాయన. మమ్మల్ని నడిపించండి, నీ చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించండి అయ్యా. నాయన కీర్తనాకారుడు అంటాడు కదా, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించున్నాను. అవును ప్రభా, మాకు తోడై ఉండండి, మమ్మల్ని నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రతి పరిస్థితిలోనూ తోడయండి. మా కుటుంబాలు ముందుకు కొనసాగటానికి నీ కృప నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుమని నాయన. యాక్సిడెంట్ స్పిరిట్ నేను బంధిస్తా ఉన్నాను ప్రభా. చాలా మంది యాక్సిడెంట్స్ ద్వారా గాయపరచబడతా ఉన్నారు నాయన. యాక్సిడెంట్ ద్వారా తమ ప్రియులైన వారిని చాలా మంది కోల్పోతూ ఉన్నారు అయ్యా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో దేవా మీరు కాపుదలిచ్చి నడిపించమని నజరేయుడని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.